హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకుని బాధపడుతున్న ఆనందిని దగ్గరికి తీసుకుని నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను అంటూ మాటిచ్చిన ఆదిత్య బిందుమతి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన పద్మమ్మ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక జీవన్ అయితే చైతన్య ముందు నటిస్తూ ఉంటుంది, ఎలాగైనా చైతన్యకి దగ్గర అవ్వాలని. కానీ జీవన నటించడం చైతన్య గుర్తుపట్టడంతో, నువ్వు నాకు భార్యగా దగ్గర అవ్వాలి అనుకుంటే నువ్వు నిజంగానే మారిపోతే ఇప్పుడే అందరి ముందుకి వెళ్ళి నువ్వు యాక్సిడెంట్ చేశావని, యాక్సిడెంట్ మీ అమ్మగారు చెయ్యలేదని అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలి. అప్పుడు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది నువ్వే అని తెలుస్తుంది. కాబట్టి ఇక మీ అమ్మగారు మీద పడిన నింద పోతుంది అంటూ అనగానే, ఇప్పుడా అమ్మో వీడేంటి దగ్గర వాళ్ళని చూస్తూ ఉంటే ఇలా ఫిట్టింగ్ పెడుతున్నాడు, ఇప్పుడు కనుక ఈ నిజం బయట పెడితే ఇంకేమన్నా ఉందా అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది జీవన. మరొక వైపు బిందుమతి అయితే ఆదిత్య ఆనంది శోభనం ఎలాగైనా ఆపాలని ప్రయత్నాలు అయితే మొదలు పెడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక పద్మమ్మ గుమ్మానికి దండ కడుతూ ఉండగా అక్కడ దీపారాధన కుందైతే పెడుతుంది. ఆ దీపపు కుందే ఇక పద్మమ్మ పైటి కొంగుకి తగులుకోవడంతో పైటి కొంగు అయితే అంటుకుంటుంది. ఇక అది అపశకునం అంటూ ఇక ఆదిత్య ఆనంది రూమ్ దగ్గరికి వెళ్ళి కుట్టి కుట్టి అంటూ అరిచి ఇక వాళ్ళ శోభనం చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో హైమవతి అయితే బిందుమతి ప్రయత్నాన్ని అయితే ఆపేస్తుంది. ఇక కిందకి తీసుకువచ్చి, చూడు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు, ఇంకొకసారి గనక వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళావే అనుకో నీకు మర్యాదగా ఉండదు అంటూ హైమావతి అయితే ఇక బిందుమతికి షాక్ ఇస్తుంది. ఇలా జరిగిందేంటి, నేను ఎలాగైనా వాళ్ళ శోభనం చెడగొట్టాలి అనుకుంటే చెడగొట్టలేకపోతున్నానే, ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరొక వైపు ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి అయితే తీసుకుంటాడు. ఇద్దరూ ఎంతో ప్రేమగా ఒకరినొకరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంతో ప్రేమగా ఉంటారు. ఇంతలో ఇక బిందుమతి అయితే, లేదు సమయం గడిచిపోతుంది, ఇప్పుడు నేను గనక అనుకున్నది చెయ్యకపోతే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. అప్పుడు వాళ్ళిద్దరికీ గనక పిల్లలు పుడితే ఖచ్చితంగా జీవన ఇంటి యువరాణి అవ్వలేదు. ఆ ఇంటి యువరాణి అవ్వడం కాదు, ఆస్తి దాని సొంతం అవుతే ఆ ఆస్తి మొత్తం నేను సొంతం చేసుకోలేను. ఇప్పుడు నా ప్లాన్ అదే కదా, ఇటువైపు నుంచి ఆస్తి అటువైపు నుంచి వచ్చే ఆస్తి మొత్తం నేనే సొంతం చేసుకోవాలి, నేనే మహారాణిలా ఉండాలి. అలా చెయ్యాలి అంటే ఇప్పుడు వీళ్ళ శోభనం జరగకూడదు అంటూ బిందుమతి అయితే ఇక ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఊయాల్లో ఊగుతున్న అలేఖ్యనైతే చూస్తుంది బిందుమతి. ఇప్పుడు దొరికింది అవకాశం అంటూ ఇక అలేఖ్య దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి ఇక అలేఖ్యనైతే అడుగుతూ ఉంటుంది, ఏంటి ఉయ్యాలూగుతున్నావా, ఏది నీకు ఊగడం రావడం లేదు కదా, నేను దోస్తాను అంటూ ఉయ్యాలైతే గట్టిగా నెడుతుంది. ఇక బిందుమతి గట్టిగా నెట్టడంతో ఉయ్యాలలోంచి అలేఖ్య అయితే కింద పడిపోతుంది. ఇక కింద పడిపోవడంతో తలకైతే దెబ్బ తగులుతుంది. ఇంతలో ఇక పద్మావతి సింహాద్రి అయితే వస్తారు. అప్పటికి బిందుమతి అయితే పక్కకి వెళ్ళిపోతుంది. అయ్యో ఉయ్యాల్లోంచి బిడ్డ పడిపోయినట్టుందే, ఇప్పుడు బిడ్డ తలకి చాలా గాయమయ్యింది, ఈ విషయం ఎవరికీ చెప్పకుండానే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదామయ్యా అంటూ ఇక పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా ఇక అలేఖ్యని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళిపోతారు. అమ్మయ్య మంచి అవకాశం దొరికింది, ఇంట్లో ఎవరూ లేరు అంటూ ఇక బిందుమతి అయితే మళ్ళీ కుట్టి కుట్టి అంటూ గట్టిగా అయితే పిలుస్తుంది. మళ్ళీ ఎవరో పిలుస్తున్నట్టున్నారు అంటూ అనగానే, అంటే పెద్దమ్మగారు చెప్పారు ఇలా మిమ్మల్ని ఎవరొకళ్ళు ఆట పట్టిస్తారు,
డోర్ ఓపెన్ చెయ్యొద్దు అని అంటూ ఇక ఆనంది అనంగానే ఆదిత్య అయితే అలాగా అంటూ ఇక ఆనందినైతే దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఇద్దరు ఒకటయ్యే సమయానికి ఇక బిందుమతి అయితే గట్టిగా డోర్ అయితే కొడుతుంది. అక్కడ దివ్య పడిపోయింది, దివ్య ప్రాణాపాయ స్థితిలో ఉంది అంటూ గట్టిగా అరవడంతో ఇక ఆ పిలుపుకి ఒక్కసారిగా ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా బయటకైతే వస్తారు. ఇక బయటికి వచ్చి ఇక అడుగుతూ ఉండగా దివ్య పడిపోవడం ఏంటి అని అనంగానే దివ్య ఊయాలలోంచి పడిపోయింది, తన తలకి దెబ్బ తగిలింది అంటూ చెప్పడంతో ఇక కంగారుగా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఆదిత్య ఆనంది. అమ్మయ్య, నేను అనుకున్నది సాధించాను, వీళ్ళ శోభనం చెడగొట్టాను, ఇప్పుడు కదా నాకు ఆనందం. ఈరోజు చెడిపోయింది కాబట్టి మళ్ళీ ముహూర్తం వచ్చే వరకు వీళ్ళకి శోభనం అన్నదే జరగదు. మళ్ళీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా చెడగొట్టే తీరుతాను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది తన మనసులో. చాలా సంతోషపడిపోతూ ఉంటుంది బిందుమతి. ఇంతలో ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇద్దరిని చూసి సింహాద్రి పద్మావతి అయితే బిడ్డ మీరిక్కడికి వచ్చారేంటి అని అడగంగానే అది వదిలిపెట్టేయండి మావయ్య గారు, ముందు దివ్యకి ఎలాగుందో చెప్పండి అంటూ అడుగుతూ ఉండగా లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అల్లుడు గారు అంటూ ఇక చెప్తూ ఉంటాడు సింహాద్రి. వెంటనే ఇక ఐసీలో ఉన్న అలేఖ్యను చూసి ఆదిత్య అయితే షాక్ అవుతాడు. ఇక అలేఖ్య గురించి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. అడగంగానే ఇక ఆదిత్య అయితే నిజాన్ని చెప్పడంతో ఇక ఆనంది అయితే చాలా బాధపడుతుంది. ఏంటి, మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారా? మీ ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారా? అంటే మీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల మీరు ప్రేమించిన అమ్మాయి మీకు దూరం అయిందా అంటూ అడగంగానే అవును ఆనంది, అవును అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఈ మాట విన్న సింహాద్రి పద్మావతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు బిడ్డ జీవితం ఏమైపోతుంది? అల్లుడు గారేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ సింహాద్రి అనంగానే ఇంతలో ఇక పద్మావతి కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అలేఖ్య అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిందని ఇక డాక్టర్ చెప్పంగానే ఇంతలో ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా లోపలికి అయితే వెళ్తారు. ఇక వాళ్ళిద్దరినీ చూసిన అలేఖ్య అయితే షాక్ అవుతుంది. ఆదిత్య తను అంటూ అనంగానే తను ఆనంది ఇప్పటి వరకు వీళ్ళ దగ్గరగా నువ్వు ఉన్నావు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. అంటే నువ్వు తను భార్యాభర్తలా అంటూ అలేఖ్య అనంగానే అవును, నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అవును, నీకు గతం గుర్తుకు వచ్చిందా దివ్య అంటూ అడుగుతూ ఉండగా దివ్య నా పేరు అలేఖ్య అంటూ చెప్తూ ఉంటుంది. అవునులే, నీ పేరు ఇప్పుడే ఆదిత్య గారు చెప్పారు, కానీ నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకు దివ్య అని పేరు పెట్టాను అంటూ చెప్తూ ఉండగా ఇక దివ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా? నేను ఆదిత్య ప్రేమని పొందలేకపోయాను, నేను దురదృష్టవంతురాల్ని అంటూ దివ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆనంది అయితే సరే ఆదిత్య గారు మీరు మాట్లాడండి, నేను బయటికి వెళ్ళిపోతున్నాను అంటూ ఇక ఆనంది అయితే బాధగా బయటకైతే వచ్చేస్తుంది. ఇక ఆనంది బాధపడుతూ బయటికి రావడం గమనించిన ఆదిత్య అయితే సరే అలేఖ్య నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఇక చెప్పి బయటికైతే వస్తాడు. ఇక ఇంతలో ఆనంది కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఆదిత్య అయితే ఇక ఆనందిని దగ్గరికి తీసుకుని అడుగుతూ ఉంటాడు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నేను ప్రేమించానని చెప్పాను, కానీ ఇప్పుడు నిన్ను దూరం చేసుకుంటానని చెప్పలేదు కదా ఆనంది. నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను, నేను ప్రేమించింది గతం, ఇప్పుడు నాకు పునర్జన్మనిచ్చింది నువ్వు, ఈ జన్మ నీకే అంకితం. నిన్ను దూరం చేసుకుంటే, నీకు అన్యాయం చేస్తే నాకన్నా దుర్మార్గుడు ఎవరూ ఉండరు. నేను అలేఖ్యని ప్రాణంగా ప్రేమించిన మాట నిజమే, కానీ అది అప్పుడు, ఇప్పుడు మాత్రం నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ ఇక ఆదిత్య చెప్పేసరికి ఆ మాటకి ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక పద్మావతి అయితే అలేఖ్య దగ్గరికి వెళ్తుంది. ఏమైంది బిడ్డ,
ఏం జరిగింది, ఉయ్యాల్లోంచి ఎలా పడిపోయావు అంటూ అడగంగానే ఇక అలేఖ్య అయితే గుర్తు చేసుకుని నేను పడిపోలేదు, బిందుమతి గారే దోసేశారు అంటూ చెప్పంగానే ఆ మాటకి ఇక పద్మావతికి అయితే చాలా కోపం వస్తుంది. ఇంతలో ఇక బిందుమతి అయితే అలేఖ్య ప్రాణాలతో ఉందో లేదో అని చూడ్డానికి అయితే హాస్పిటల్కి వస్తుంది. ఏంటి బ్రతికిందా పోయిందా అన్నట్టు మాట్లాడిన బిందుమతి చెంప పగలగొట్టి, నువ్వు అసలు మనిషివేనా, నీకు అసలు బుద్ధుందా, నా బిడ్డ జోలికే వస్తావా, నా బిడ్డ శోభనం ఆపడానికి ఇంత నీచంగా దిగజారిపోతావా ఛీ అంటూ ఇక పద్మావతి అయితే బిందుమతిని అసహించుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.